నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 150 అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శన. ర్యాలీని ప్రారంభించిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. బాసర RGUKTలో విద్యుత్ సరఫరాకు అంతరాయం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని డైరెక్టర్ సతీష్ కుమార్ వెల్లడి. షాద్నగర్లో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ప్రారంభం. గాంధీ చిత్రం తిలకించేందుకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు. వరదలో చిక్కుకున్న విద్యార్థులు, ప్రజలను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బాపట్ల జిల్లా ఇంకొల్లు ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు 150 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ ర్యాలీని జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఎస్పీ వకుల్ జిందాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో DSP A శ్రీనివాసరావు, చీరాల DSP P శ్రీకాంత్, ఇంకొల్లు ఆదర్శ హైస్కూల్ ప్రిన్సిపాల్ విజయభాస్కర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. बोलो भारत माता की जय। जय भारत माता की जय। बोलो भारत माता की जय। जय बोलो भारत माता की जय। जय बोलो भारत माता की जय। जय बोलो जय। 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 నిర్మల్ జిల్లా బాసర RGUKTలో 33 kV నుండి వచ్చే కేబుల్ కిట్లో మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి సంబంధిత ఉన్నతాధికారుల సమన్వయంతో ఇంజనీరింగ్ టీం పనిచేస్తోందని అన్నారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జనరేటర్లు, డీజిల్ పంపుల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నామని, బాలబాలికల వసతి గృహాలకు ట్యాంకర్ల ద్వారా నీళ్లను అందిస్తున్నామని అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పరమేశ్వర థియేటర్లో ప్రదర్శించిన గాంధీ సినిమా చిత్రం తిలకించడానికి మొగిలిగిద్ద, కమ్మదనం ప్రభుత్వ గురుకుల పాఠశాలతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు భారీగా తరలివచ్చారు. విద్యార్థుల క్షేమం కోసం RDO బాలునాయక్, SI చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
ముందరకు పోయి మలుపుకొని అక్కడ పోవాలి మళ్ళీ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాంకిడి మండలం చిక్లివాగు వరద ఉధృతి పెరగడంతో పాత దుబ్బగూడ బ్రిడ్జిపై నీటి ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 100 మంది విద్యార్థులు ఆయా గ్రామాలకు వెళ్లే ప్రజలు వరదలో చిక్కుకున్నారు. స్థానికులు నాటు పడవల సహాయంతో విద్యార్థులను ఆయా గ్రామాల ప్రజలను ఒడ్డుకు చేర్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్ష 15వ రోజుకు చేరుకున్నాయి. జోరు వర్షంలోనూ తమ డిమాండ్లపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్లు వీఆర్ఎలకు అర్హత కలిగిన వీఆర్ఎలకు పే స్కేల్ ఇవ్వాలి. మరి 55 సంవత్సరాల పైన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. మాకు అర్హత కలిగిన వీఆర్ఎలకు ప్రమోషన్స్ ఇవ్వాలి సార్. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 2017 లోపల ప్రగతి భవన్ లోపల, 2020 అసెంబ్లీలో ఒకసారి మరియు 2022 లోపల అసెంబ్లీలో ఒకసారి పే స్కేల్ అందరికీ వారసులకు ఉద్యోగాలు ఇస్తాము, మరియు పే స్కేల్ కూడా అమలు పరుస్తామని చెప్పి వారు తెలియజేశారు. అట్టి హామీని వాళ్ళు అమలు చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని బీజాపూర్ జాతీయ రహదారిపై హనుమాన్ గండి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుండి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న పూడూరు మండలం పూడుగుర్తికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు నక్కవాగు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న గుంటూరుకు చెందిన తల్లి కుమార్తెలు నాగలక్ష్మి, సాయి లక్ష్మి ఆగి ఉన్న ప్రైవేటు బస్సును వెనుక నుంచి ఢీకొన్నారు. ఈ సంఘటనలో సాయి లక్ష్మి అక్కడికక్కడ మృతి చెందగా నాగలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహన సిబ్బంది నాగలక్ష్మిని గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వంశీ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్కి చెందిన వంశీ కృష్ణ
శంషాబాద్కు చెందిన మోడ్ సంస్థ డాక్టర్ ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్రెడిషనల్ బోన్ సెట్టింగ్ థెరపీ, ఆక్యుప్రెషర్, కైరో ప్రాక్టీస్ థెరపీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. నాంపల్లి అసెంబ్లీ మెట్రో స్టేషన్ పక్కన గల గ్రాండ్ ప్లాజాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 8 రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా శిక్షకులు పాల్గొన్నారు. ఆయుర్వేద వైద్యుడు ప్రొఫెసర్ మనోజ్ వారికి ట్రైనింగ్ ఇచ్చారు. ముఖ్య అతిథులుగా మాంగళ్యం ఫౌండేషన్ ప్రెసిడెంట్ కీర్తిలత గౌడ్, వంశీకృష్ణ, అభినవ్, డాక్టర్ శ్రీనివాస్, లలిత తదితరులు పాల్గొన్నారు. కాశయ్య గారు ఆయుర్వేద स्नेहा मीन्स ऑयल, ऑयल से मसाज का टेक्निक है स्नेहम. जन स्वेदना मीन्स स्टीम बाथ, जैसे हॉट बाथ में देख सकते हैं, स्टीम बॉक्स में देख सकते हैं, जो बिठा के जो आयरन से ट्रेडिशन में दे रहे हैं. लेकिन इसमें ऑल ओवर इंडिया में अभी तक हमारा जो अकादमी से है विद रिकॉर्ड के साथ 2000 स्टूडेंट्स हमारा अकादमी से जो ट्रेडिशनल बोन सेटिंग एंड कायरो मेथड में पहुंचा है. एंड विदाउट सर्टिफिकेट में और इंडिया में हमारा 25,000 स्टूडेंट को हम पहले ये अकादमी से हम ट्रेनिंग दे चुका है. सो हमारा अकादमी 45 years ओल्ड पुराना अकादमी है. ट्रेडिशनल हमारा ये द स्टेट गवर्नमेंट మేము మీకు రెగ్యులర్గా ఏంటంటే హైదరాబాద్ డ్రగ్లెస్ థెరపీని ఎంకరేజ్ చేయాలి, మందులు లేని వైద్యాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రదేశాలు ఈ యొక్క శిక్షణా శిబిరాలు అనేవి కండక్ట్ చేస్తాం. ఓన్లీ ఇది బోన్ అలైన్మెంట్, బోన్ సెట్టింగ్ మన కేరళ ట్రైనర్ సనోజ్ సార్ ద్వారా ఆధ్వర్యంలో ప్రజెంట్ ఇప్పుడు ఢిల్లీ చేసాం, పూణే చేసాం, అన్ని ప్రదేశాలు వచ్చేసి హైదరాబాద్లో కూడా నేనున్న ప్రదేశం. సో అందరూ అడగడం వల్ల హైదరాబాద్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం. సో వంశీ హోలిస్టిక్ మళ్ళీ ఒక స్వచ్ఛంద మోడ్ ఆర్గనైజేషన్ కూడా మనకి చాలా వరకు మోడ్ ఆర్గనైజేషన్ శంషాబాద్ శ్రీనివాస్ గారు కూడా చాలా రకంగా మనం ప్రోత్సహించి ఎంకరేజ్ చేస్తాం. ప్రతి చోట మీకు ఒక స్వచ్ఛంద సంస్థ ఎక్కడైనా కూడా ఒక స్వచ్ఛంద సంస్థ సపోర్ట్ ఉంటే మనం దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం చేయొచ్చు అని శ్రీనివాస్ గారిని చూసిన తర్వాత నాకు చాలా సపోర్టివ్గా ఆయన కూడా ఎంకరేజ్ చేసి మనం అన్ని ఇక్కడే కాదు సార్ మన విలేజెస్లో కూడా అన్ని ప్రదేశాల్లో మారుమూల ప్రాంతాల్లో పబ్లిక్ కూడా ఉపయోగపడాలి. సరే నేను ఈ సభాముఖంగా మన ప్రెస్ మిత్రుల సోదరుల సమక్షంలో చెప్పేది ఏంటంటే ఎవరైనా మీ యొక్క ప్రదేశంలో ఇంట్రెస్ట్ ఉండి మా బోన్ అలైన్మెంట్, బోన్ సెట్టింగ్ ఆర్ ట్రెడిషనల్ ఆల్టర్నేటివ్ థెరపీస్ పురాతన వైద్య విధానాన్ని మందు లేని వైద్యాన్ని ఎంకరేజ్ చేయాలంటే మీ ఏరియాకి వచ్చి మేము చేయడానికి సిద్ధంగా వాళ్ళని ఇవ్వలడం. ఎందుకంటే ప్రాచీన కాలం నుండి ఈ యొక్క వైద్యాన్ని మనం మరుగుడ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ పైకి వెలుగుతీసి ఈ యొక్క ప్రచారంలో తీసుకురావడం మనోజ్ సార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రాచీన కాలంలో ఉన్నటువంటిది వెలుగు తీయడం కూడా చాలా గొప్ప కళ. ఆ వెలుగు తీయడంలో మనోజ్ సార్ ఎంత పాత్ర వహించడం, మన వంశీకృష్ణ సార్ కూడా తెలంగాణ కాదు కదా ఇండియా మొత్తంలో వ్యాపించాలని చేస్తున్నందుకు చాలా సంతోషం. మొన్న మధ్యాహ్నం చూసినాం మనము ఫీజుల మీద ఫీజులతో అసలు వైద్యం చేయించుకోలేని పరిస్థితి వాళ్ళకు ఈ యొక్క కైరో ప్రాక్టీస్, ఈ ఆక్యుప్రెషర్ ద్వారా. ఎందుకంటే సార్ చెప్తాడు అప్పుడు బఠానతోని లేకపోతే పెసరగింజతోని మెంతులతో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి వైద్యాన్ని ఇంకా విస్తృతంగా పీర్ల పండుగ సందర్భంగా వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో వీధుల గుండా డప్పు డాన్స్లతో పీర్ల ఊరేగింపు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి ముందుకు వచ్చిన పీర్లకు ప్రజలు హారతి పట్టగా నిర్వాహకులు వారికి బొట్టు పెట్టి ఆశీర్వదించారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరి, సిఐ రాజేందర్రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, డాక్టర్ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నేతృత్వంలో ఈనాడు వజ్రోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రతి ఇంటి పైన జెండా ఎగిరే విధంగా మనందరికీ ప్రేరేపించిన పెద్దలు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనందరం కూడా మన జాతీయ జెండాను మన జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రతి ఒక్క ఇంటి పైన మనందరం కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి మరి మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. మరి మనందరం బాధ్యతగా మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన పిల్లలను కూడా మరి గాంధీ గారి జీవిత చరిత్ర మరి అన్ని థియేటర్లో కూడా వేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇట్లాంటి మన అదృష్టంగా 75 సంవత్సరాల మరి వజ్రోత్సవ కార్యక్రమం కూడా మన అందరం కూడా ఇలా బాగా మంచుకోవడం కూడా మరి మన భాగస్వాములైన కూడా మనం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు మరి ఈ కార్యక్రమం మన చేతుల మీద జరుపుకోవడానికి మరి అవకాశం ఇచ్చిన పెద్దలు మరి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జమ్మికుంటా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరవలసిందిగా మీ అందరికీ పాల్పంచుకున్న అందరూ ప్రత్యేక తెలంగాణ వందనాలు చెప్పుడు. జై హింద్, జై తెలంగాణ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 150 అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శన, ర్యాలీని ప్రారంభించిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. బాసర ఆర్జీయూకేటీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని డైరెక్టర్ సతీష్ కుమార్ వెల్లడి. షాద్నగర్లో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ప్రారంభం, గాంధీ చిత్రం తిలకించేందుకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలో చిక్కుకున్న విద్యార్థులు, ప్రజలను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.